Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పెట్రోల్ బంకులు తెరుచుకోలేదు. నో స్టాక్ బోర్డులతో బంకులు మూతపడ్డాయి. పెట్రోల్ డీజిల్ కోసం జనం భారీగా పడిగాపులు కాస్తున్నారు. 1 లీటర్ పెట్రోల్ దొరికితే చాలంటూ కూడా దండాలు పెడుతున్నారు. పెట్రోల్ బంకుల ముందు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెట్రోల్ సమస్య లేదని అధికారులు చెప్తున్నప్పటికీ, పెట్రోల్ డీజిల్ సరఫరాను పెంచామని అధికారులు చెప్తున్నప్పటికీ, నిన్న అధికారులకైతే సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు. అయినప్పటికీ కూడా పరిస్థితి మెరుగుపడలేదు, అదే విధంగా కనిపిస్తోంది అనేటువంటి మాట. బంకులు క్లోజ్ చేసినా, నో స్టాక్ బోర్డులు పెట్టినా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సరిపడా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయకపోతే అనుమతులపై పునరాలోచిస్తామని సీఎం హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా పరిస్థితులు మాత్రం మారలేదు. శ్రీకాకుళం మొదలు తిరుపతి వరకు అన్ని జిల్లాల్లోనూ సేమ్ సీన్ అయితే కనిపిస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్న బంకుల ముందు బారులు తీరారు. ఇది ప్యానిక్ భయంతో చాలామంది ఫిల్ చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ ఇష్యూస్తోనే బంకులు మూతపడుతున్నాయి తప్ప సరఫరాలో ఎక్కడా లోపం లేదనేది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడంతో ఈ నేపథ్యంలో క్రెడిట్ విషయానికి సంబంధించి కూడా వాటికి పర్మిషన్లు మీరు ఇవ్వాలి, క్రెడిట్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి, లేకపోతే అనుమతులపై పునరాలోచిస్తాం అనేటువంటి హెచ్చరికలు నిన్న సీఎం చంద్రబాబు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 1 లీటర్ పెట్రోల్ దొరికితే చాలు అని దండం పెడుతూ వీడియోలు విడుదల చేస్తున్నారనంటే గ్రౌండ్ లెవెల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అంటే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది అనేటువంటి మాట. ట్రావెల్ చేసేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే పని నిమిత్తం వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ 1 లీటర్ పెట్రోల్ దొరికినా చాలు అనుకునేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్రోల్ వినియోగదారులు ఉన్నారు అనంటే ఏ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి కూడా అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినప్పటికీ పరిస్థితులు మారలేదు అనంటే దీనికి సంబంధించి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం బుల్లైకాల స్వర్ణభారతి స్టేడియం పక్కన ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కోసం పాపం రోజంతా కష్టపడే ఆటో డ్రైవర్లు ఎదురు చాలా పెట్రోల్ బంకుల్లో డీజిల్ అయితే అస్సలు దొరకట్లేదు. ఈ దొరికి మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డు మొత్తం. ఎక్కడ దొరకలేదు, ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి మాకు ఆయిల్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మేము ఆటోలో ఇలా ఖాళీగా పెట్టుకుని అందవలసి వస్తుంది. మా గుడాన ఏ బంకుల్లోనూ ఆయిల్ లేదంటున్నారు సార్. మమ్మల్ని దయించి ఇప్పటికే ఫ్రీ బస్సుల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆయిల్ మాకు దయించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మమ్మల్ని దయించి మా అందు చూడండి సార్. మాకు తాడేపల్లి కూడా ఆయిల్ దొరకలేదు సార్, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము బతకలేకపోతున్నాం సార్. నేనైతే అన్నం కూడా తినక ఆయిల్ గురించి 2 లీటర్ల బాటిల్ పట్టుకొని మేము బంకులంతా తిరుగుతున్నాం సార్. కొద్దిగా ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సీఎం గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మా అందు దయించి సార్. సో అది ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితి. ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికీ కూడా పరిస్థితులు అయితే మారనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, అన్ని విధాల సరఫరా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. పైగా బంకుల వద్ద బారులు తీయడం, దాదాపుగా చాలా బంకులు అంటే ఒక 10 బంకుల్లో 1 మాత్రమే ఓపెన్ ఉండడం, అక్కడ కూడా బారులు తీయడం, అక్కడ డీజిల్ నో స్టాక్, ఓన్లీ పెట్రోల్ మాత్రమే దొరుకుతూ ఉండడం, 1 లీటర్ దొరికినా చాలు అని చెప్పి వీడియోలు కూడా విడుదల చేస్తున్నారంటే ఏంటి? ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు ఎందుకు మారలేదనేదే ప్రధాన ప్రశ్నగా వినిపిస్తుంది. ఏం చెప్తున్నారు అధికారులు దీని మీద సాయిరామ్? ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత, అటు పెట్రోల్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత రోజు రోజుకి తీవ్రమవుతూ అన్నదాతలను అయితే ఆందోళనకు గురి చేస్తుంది. పంట చేతికొచ్చిన ఈ కీలక సమయంలో డీజిల్ అందుబాటులో లేక
అటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా మారింది. అటు పాలకొల్లు, భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదోలు వంటి ప్రాంతాలలో రైతులు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కోతల సీజన్ నడుస్తున్న వేళ యంత్రాలు నిలిచిపోవడం, కోసిన ధాన్యం మిల్లులకు తరలించలేకపోవడం వల్ల భారీ నష్టాలు అయితే ముప్పు ఏర్పడుతుంది. ఒకవైపు వరి రైతులు కోత మిషన్లు ఆడక పనులు ఆగిపోతున్న అటు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఆక్వా రైతులు కరెంటు కోతలతో అటు డీజిల్ కొరత కారణంగా చెరువుల్లో ఫ్యాన్లు తెట్లు నడవలేక రొయ్యలు ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు. తేమ శాతం మారిపోతే ధాన్యం నాణ్యత కూడా దెబ్బతిని ధర పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన ధాన్యం గోని సంచుల్లో రోజుల తరబడి పక్కనే రోడ్డు పక్కన ఉండడం వల్ల సమస్యగా మారుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు కూడా డీజిల్ ధరకు ఉపాధి కోల్పోయే పరిస్థితి అయితే వచ్చిందని వాపోతున్నారు. చూసుకుంటే డీజిల్ కొరత కారణంగా కోత యంత్రాలు అయితే అద్దెకు కూడా భారీగా పెరిగింది. సుమారు గంటకి 2,600 తీసుకునే యంత్రాలు ఇప్పుడు 4,000 వరకు డిమాండ్ చేయడంపై రైతులు అదనపు భారం అయితే మోస్తున్నారని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెరిగి నష్టాల్లో ఉన్న రైతులు మరింత కష్టాల్లో అయితే ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో అటు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. డీజిల్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు టోకెన్ విధానాన్ని అయితే అమలు చేస్తూ ప్రతి బంకు వద్ద అయితే పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. అటు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎలాంటి గొడవలు జరగకుండా పర్యవేక్షణ అయితే చేపట్టింది. కొరత దృష్ట్యా ప్రతి రైతుకు, వాహనదారులకు పరిమిత పరిమాణంలోనే డీజిల్, అదేవిధంగా పెట్రోల్ కూడా అందిస్తున్నట్టు చెప్తుంది. అందరికీ కూడా సమానంగా అందేలా లిమిట్ విధించడంతో పాటు తప్పనిసరి అయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ చర్యలు సరిపోవని రైతులు అయితే చెప్తున్నారు. పక్కన అయితే వెంటనే డీజిల్ సరఫరాను కూడా పెంచి వ్యవసాయం, అటు ఆక్వా రంగాలకు కూడా ప్రత్యేక కోటానైతే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పంట కోత సమయంలో ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ నష్టాలు తప్పవని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుని డీజిల్ అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి అటు అన్నదాతలు అయితే కోరుతున్నారు. మురళి, రైట్. అందుకే అధికారులు ఏం చెప్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి? సరే, స్థానికంగా ఉండేటువంటి సాధక బాధకాలు అన్ని రంగాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. అన్ని జిల్లాలకు కూడా సర్క్యులర్స్ వెళ్ళిపోయాయి. ముఖ్యమంత్రి నేరుగా చెప్పినప్పటికీ, సర్క్యులర్స్ వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదనే దానికి సంబంధించి ఎక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం లేదు కదా. దీనికి సంబంధించి ఏంటి? మొన్న చూసుకుంటే ఎక్కడ కూడా ఇది అటు సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఏంటంటే ఎక్కడ కూడా సరఫరాలో లోటుపాట్లు లేవు, అంతా సక్రమంగా బంకు యజమానులే దీన్ని కరెక్ట్ పద్ధతులు అందించాలని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇటు బంక్ యజమానులు కూడా అధికారులుగా లోకల్ గా చెప్తున్న విషయం ఏంటంటే కేవలం యుద్ధ ప్రభావం వల్ల పైనుండి డీజిల్ ని ఇంతకు ముందు కంపెనీలు అన్ని కూడా క్రెడిట్ ఇచ్చి తర్వాత సరఫరా డెలివరీ ఇచ్చిన తర్వాత అమౌంట్ తీసుకోవడం జరిగేది. ఇప్పుడు ఈ యుద్ధ కారణాల వల్ల డీజిల్ కొంచెం లిమిట్ రావడం వల్ల క్రెడిట్ అనేవి ఇవ్వట్లేదు కంపెనీలు. ముఖ్యంగా కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల బంకు ఓనర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బిల్లును అమౌంట్ ని డెలివరీ అయిన తర్వాత చెల్లించకపోవడం వల్ల కంపెనీలు డీజిల్, అటు పెట్రోల్ ఆపేసి నిలుపుదల చేస్తున్నారు. దీని కారణం వల్ల ముఖ్యంగా వాహనదారులు, అటు రైతులు, ఆక్వా రైతులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం ఇదంతా ఈ ఫాల్ట్ అంతా కూడా బంక్ యాజమాన్యులదే. ఎటువంటి ప్రభుత్వ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రభుత్వం కూడా చెప్తుంది ప్రతి ఒక్కరికి కూడా డీజిల్ ని, అటు పెట్రోల్ ని సరఫరా చేయాలని. కానీ బంక్ యజమానులు ఇప్పుడు కూడా దానికి స్పందించి ఏదైతే క్రెడిట్స్, పాత క్రెడిట్స్ అన్ని క్లియర్ చేయకపోవడం వల్లే ఏదైతే పెట్రోల్ కంపెనీలోని అన్ని నిలుపుదల వేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్లయితే పెట్రోల్ లభ్యం అవుతున్నప్పటికీ డీజిల్ కొరత అయితే ఉంది. కానీ పలు చోట్ల బంకులో పెట్రోల్ కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదేమైనా 1 లీటర్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. 1 లీటర్ పెట్రోల్ దొరికితే చాలు మహాప్రభు అని దండం పెడుతూ వీడియోలు విడుదల చేస్తూ ఉన్నారు అని అంటే నిన్న వచ్చినటువంటి వార్త. 1 లీటర్ పెట్రోల్ 300 రూపాయలకు విక్రయించారనేటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో కూడా మనం చూసాం. ఆ స్థాయిలో పెట్రోల్ బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళిపోతుంది అనేటువంటి మాట కూడా, ఆ స్థాయిలో బ్లాక్ మార్కెట్ దందా జరిగిపోతుందని ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి పరిస్థితులు సరిదిద్దాలి. దీనికి సంబంధించి డీలర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో సరఫరాకు సంబంధించి అంతా బాగానే ఉంది. కానీ క్రెడిట్ ఇష్యూస్ ఇక్కడ పర్టికులర్గా ముఖ్యమంత్రి చెప్పింది కూడా అదే. క్రెడిట్ ఇష్యూస్ అనేవి రాకుండా చూసుకోండి, మీరు ఏదైతే నిబంధనలు పెట్టారో వాటిని సడలించండి అనేది చెప్పారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. ఎస్ మల్లికార్జున్, ఏంటి ఏ విధంగా ఉంది అక్కడ జిల్లాలో? దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా నో స్టాక్ బోర్డ్స్ కానీ, లేకపోతే 10 బంకుల్లో 1 మాత్రమే ఓపెన్ ఉండడం, అక్కడ బారులు తీరి ఉండడం, అందులో కూడా డీజిల్ లేకపోవడం. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ముఖ్యమంత్రి ఆదేశించినా కానీ మారనటువంటి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు?
ఎస్ మురళి, మనం చూసుకోవచ్చు గడిచిన వారం రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కొరత వల్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా కూడా కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఈ పెట్రోల్ కొరత ఉందని చెప్పవచ్చు. సుమారుగా నగరంలో ఉన్నటువంటి దాదాపుగా 30 బంకులు కూడా నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. కుదార్పేటలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఇక్కడ చూడొచ్చు నిర్మాణంగా మారేటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే నిత్యం కూడా ఈ పెట్రోల్ బంక్ ఎంతో రద్దీగా ఉంటుంది. మన విజువల్స్ గా చూడొచ్చు. నేపథ్యంలో కూడా పెట్రోల్ లేకపోవడం వల్ల కూడా వెలువెలపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే కరెంట్ లిమిట్ లేదు. సిబ్బందితో మల్లికార్జున అక్కడ ఉండేటువంటి సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. వారు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రయాణికుల అలాగే వినియోగదారుల వెర్షన్ ఇప్పటి వరకు మనం చూసాం. బంకు యాజమాన్యం కానీ సిబ్బంది కానీ వారు ఏం చెప్తున్నారు? మనతో పాటు బంకు యాజమాన్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సో పూర్తి స్థాయిలో బంక్ లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్రోల్ స్టాక్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది ఎవరు లేరు. అయితే ముఖ్యంగా దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఈ బంకు బంద్ లోనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో నో స్టాక్ బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి సిబ్బంది కూడా ఎవరు ఇక్కడ లేనటువంటి పరిస్థితి. అంటే స్టాక్ వస్తేనే కూడా సిబ్బంది ప్రాంతానికి వచ్చేటువంటి కనపడతా ఉంది. నిత్యం కూడా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మనం చూసుకుంటే ఒక్కసారిగా బంకు మొత్తం మూతపడి ఇలాంటి బంకులు కూడా నగర వ్యాప్తంగా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 60-70 బంకులు పూర్తి స్థాయిలో ఉండగా పూర్తి స్థాయిలో అన్ని కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 30 బంకుల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ పైన సీరియస్ కావడం, అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ రోజు జిల్లా కలెక్టర్ తిరిగితో పాటుగా ఎవరైతే ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కూడా ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులను సందర్శిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అటువంటి ఆ డీలర్లతో కూడా మాట్లాడడం జరుగుతోంది. అంటే ఏ విధంగా ఎందుకు స్టాక్ రావడం లేదని దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారు అధికారులతో కూడా ఎటువంటి బంకు నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇలాగా నో స్టాక్ బోర్డు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మనకు నో స్టాక్ బోర్డు పూర్తి స్థాయిలో ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి తలెత్తుంది. ఈ బంట్లో పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి. అరకొరగా కొన్ని బంకుల్లో ఉన్నాయి కానీ అక్కడ కూడా క్రౌడ్ చాలా అత్యధికంగా ఉందని చెప్పవచ్చు. చాలా అత్యధికమైన నేపథ్యంలో కూడా వినియోగదారులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కిలోమీటర్ల మేర కూడా రోడ్లలో నిలిచి ఉండి కూడా ఈ పెట్రోల్ డీజిల్ కోసం కూడా వారు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా అప్రమత్తం కావాలంటే ఈ రోజు నుంచి కూడా ఎంఆర్ఓస్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, సంఘటన అంటే పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఒకసారి వారు అప్రమత్తం అయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ కొరత లేకుండా చూడాలని చెప్పేసి మరికొన్ని బంకుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇంధన కంపెనీలకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల కూడా కొంత స్టాక్ పెట్రోల్ బంకులకు రావడం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ కేసు ఏమన్నప్పటికీ కూడా సమస్య జటిలం అవుతుంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి క్లియర్ కట్ గా నిన్న ఢిల్లీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు 12 గంటల ప్రాంతంలో సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం రెస్పాండ్ అవుతుందని చెప్పవచ్చు. కొన్ని బంకుల్లో మాత్రమే ఈ పెట్రోల్ దొరుకుతుంది, మిగతా బంకులన్నీ కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భారీ ఎత్తున కూడా ఏదైతే బ్లాక్ మార్కెట్ కు తరలివెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న రోజుల్లో కూడా కొంతమంది దగ్గర ఈ పెట్రోల్ డీజిల్ కూడా స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పెట్రోల్ దొరకక. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వాహనదారులు అంటే జిల్లాకు సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు మల్లికార్జున్? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అఫీషియల్ గా ఆర్డర్స్ వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మాట, ఎందుకు మారలేదు అనేటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే నిన్నటి రోజున కూడా మనం చూసుకుంటే డెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ రోజు డైరెక్ట్ గా 12 గంటల ప్రాంతంలో కూడా అధికారులతో ప్రత్యేకమైన రివ్యూ నిర్వహించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కలగ చేసుకుంటే తప్ప కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మాత్రం అధికారుల హడావుడి జిల్లాలో మనకు మొదలైందనే చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ తిరిగితో పాటుగా అదే విధంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నగరంలో ఉన్నటువంటి పలు పెట్రోల్ బంకులను పూర్తి స్థాయిలో కూడా సందర్శించగలిగితే నో స్టాక్ ఎందుకుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారు అధికారులను అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులను ఈ రోజు సందర్శించారని చెప్పి సందర్శించి ఎందుకు నో స్టాక్ అంటే ఉన్న చోట ఎందుకు ఎక్కువ శాతం క్రౌడ్ ఉంటుందని దానిపైన కూడా ఇటువంటి బంకు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో యజమానులు ఉంటారో వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని చెప్పవచ్చు. ఎక్కడైతే డిలే ఉంటుందో, ఎక్కడైతే నో స్టాక్ బోర్డు ఇలాంటి బంకులు ఏవైతే ఉన్నాయో ఆ బంకుల యజమానులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకవేళ ఏదైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటే ఇమీడియట్ గా మీరు చెల్లిస్తే కనుక వినియోగదారులకు పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో మీరు డబ్బులు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అత్యవసర సమావేశం నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కర్నూలులో కనబడుతున్నాయని
ఉన్నాయని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి కొరత కంటే కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వారం రోజుల క్రితం కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు. చర్యలు అప్పుడు తీసుకోకపోవడం వల్లనే కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 166 పెట్రోల్ బంకులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో దాదాపుగా 30 నుంచి 50 వరకు పెట్రోల్ బంకులు మూతపడినటువంటి పరిస్థితి ఉందంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ముందు వచ్చినటువంటి ఉపద్రవాన్ని అంచనా వేయలేకపోయారు, ఒక సంక్షోభం రాబోతుందన్న అంశాన్ని ఎందుకు అధికారులు అంచనా వేయలేకపోయారని చెప్పేసి కూడా ఇక్కడటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పొచ్చు. ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీపైన కలగ చేసుకోవడంతో అధికార యంత్రాంగంలో ఒక చలనం వచ్చిందని చెప్పవచ్చు. స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఏదైతే పెట్రోల్ బంక్ యజమానులతో కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. సో అది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుత పరిస్థితి బారులు తీరినటువంటి సిచ్యువేషన్ దాదాపుగా మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము. ఇక బంకుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి వీడియోలు కూడా వినియోగదారులు విడుదల చేస్తూ ఉన్నారు. 1 లీటర్ పెట్రోల్ దొరికితే చాలు మహాప్రభు అంటూ దండం పెడుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అనంటే ఏ స్థాయిలో ఆయా జిల్లాల్లో రూరల్ ఏరియాస్లో ఉన్నాయో కూడా తెలుస్తుంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అదేవిధంగా ఉందంటే ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేకపోతే ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెట్రోల్ బంక్స్ ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయా అని వెతుక్కొని గంటల తరబడి మా ప్రయాణాన్ని కూడా మేము వాయిదాలు వేసుకుని అక్కడ పెట్రోల్ అంటే ఆయిల్ కోసం మేము వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి మాట ముఖ్యమంత్రి చెప్పడం కాదు, వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అదుపులోకి రాలేదు? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆర్డర్స్ వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు పెట్రోలియం సంస్థలు క్రెడిట్ విషయంలో ఇప్పటికీ వెనక్కు తగ్గడం లేదు అనేటువంటి మాట. అంటే గతంలో ఉన్నటువంటి వెసులుబాటు సరఫరా సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చేసేది ఏంటి అని అంటే ఎక్కువగా కూడా పెట్రోల్ వినియోగించేటువంటి వినియోగదారుల విషయంలో పర్టికులర్గా సంస్థలు మాత్రమే ఇక్కడ బ్లాక్ చేస్తున్నాయనేది ప్రధానంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా సంస్థలు వెనక్కు తగ్గలేదు. 24 గంటల లోపల మీరు పూర్తి స్థాయిలో అన్ని పెట్రోల్ బంక్స్ కావచ్చు, లేకపోతే అన్ని జిల్లాలకు కావచ్చు, క్రెడిట్ అనేది మీరు ఇవ్వాలి, గతంలో ఉన్నటువంటి పాలసీనే మీరు అమలు చేయాలని చెప్పినప్పటికీ కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఒకవేళ పరిస్థితి మారి ఉంటే అన్ని పెట్రోల్ బంకుల్లో దీనికి సంబంధించి ట్యాంకర్లతో ఫిల్ చేసి వినియోగదారులు ఈ స్థాయిలో క్యూలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉండేది కాదు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. వీళ్ళు రోజంతా కష్టపడితే 500 1000 వస్తారో కదా తెలియదు, కానీ డీజిల్ కోసం మటుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పైగా ఫ్రీ బస్సు వీళ్ళు పొట్ట కూడా కొట్టింది. ఇప్పుడు ఈ డీజిల్ రూపంలో వీళ్ళు పొట్ట కొడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారో. ఇదిగో చూడండి, ఈ బంక్ అంతా ఆటో డ్రైవర్లతోనే నిండిపోయింది. ఎదురుగా ఒక చిన్న ఆటో డ్రైవర్ ఉన్నారు, అతను అడుగుదాం. విశాఖపట్నం స్వర్ణ